కృష్ణా జిల్లాలో ప్రథమ చికిత్స చేస్తున్న వివిధ సంఘాల సభ్యులకి నా నమస్కారాలు. రేపు మధ్యాహ్నం కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయిన గౌరవనీయులు డాక్టర్ పి యుగంధర్ గారు రేపు మధ్యాహ్నం తమ కార్యాలయానికి రావాల్సిందిగా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న గ్రామీణ వైద్యులందరినీ కూడా ఒక పిలుపునిచ్చారు. మనం వెళ్ళాలా లేదా అనేది ఒక గందరగోళ స్థితిలో గ్రామీణ వైద్యులందరూ ఉన్నారు. రూరల్ వైద్యుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా ఒక మాట చెబుతున్నా, దయచేసి అందరూ వినండి. మనం గత 35 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సభ్యుడిని కూడా మనం మోటివేట్ చేస్తున్నాం. ఏ విధమైన మోటివేషను? మనం చేసే ప్రాక్టీసు ఎన్ఎంసి నామ్స్ ప్రకారం చేయడానికి వీలు లేదు. అయినా కూడా ప్రజలకి సేవా దృక్పథంలో పట్టణ మురికివాడల్లో చేయాలనే సదుద్దేశంతో మనం అనుభవ ప్రాతిపద్యం మీద, అదేవిధంగా గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కమ్యూనిటీ పారామెడిక్స్ మనం 1000 గంటలు తర్ఫీదు పొందిన వ్యక్తులం. దాని ప్రకారం ఆ నామ్స్ ప్రకారమే మనం వైద్య సేవ అందించాలని చెప్పేసి మనం నేర్చుకుని ఉన్నాం. ఆ తరహాలో ఉన్న ప్రతి ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్ చేస్తున్న సభ్యుడు మనం కంగారు పడాల్సిన పని లేదు. ఇవాళ డాక్టర్ యుగంధర్ గారు పిలుపునిచ్చారు అని చెప్పేసి అంటే, మీరు అధిక వైద్యాలు, అధిక మోతాదుల్లో ఔషధాలు, మీ యొక్క బోర్డు నియంత్రణ లేకపోవటమే దీనికి ప్రధాన కారణం. ఇవాళ మన తరహా వైద్యులు ఎవ్వరు కూడా వారి వారి సొంత ఆలోచనలతో నడుచుకుంటున్నారే తప్ప మన సంఘాలు నాయకులు చెప్పిన విధంగా నడుచుకోవటం అనేది అరుదుగా జరుగుతోంది. ఆ అరుదుగా జరిగినప్పుడు వచ్చే పరిణామాలే ఇవి. గల కారణం, మనం ఏ ఒక్కరిని కూడా గౌరవంగా చూడం. మన సంపాదనలు, మన వ్యవహార శైలి అంతవరకే మనం తెలుసు అనుకుంటాం. మనం సమాజంతో సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పే అవగాహన గ్రామీణ వైద్యుడు నేర్చుకోవట్ల. మీరు మన గ్రామీణ వైద్యుడు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలి అని చెప్పేసి మనకి హెచ్ఆర్ఎంఐ కమ్యూనిటీ పారామెడిక్స్లో హెచ్ఆర్ఎంఎంఐ వాల్యూమ్ 1లో మనం మానవ సమాజంతో ఏ విధంగా నడుచుకోవాలనే ఒక ప్రోగ్రాం ఒకటి డిజైన్ చేశారు. పేషెంట్తోనే కాదు, మనం బయట సమాజంతో కూడా ఏ విధంగా నడుచుకోవాలని చెప్పేసి ఒక కాలం ఉంది. దాన్ని కనుక అనుసరిస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. మనం ఏంటంటే అన్నీ తెలుసు అని చెప్పనే భావంతో మనం ఉంటాం. ఏ ఒక్కరిని మనం లెక్క పెట్టాం. ఒక లా అండ్ ఆర్డర్ని పాటించాం. ఒక ప్రభుత్వ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలో మనకు తెలియదు. ఒక రాజకీయ నాయకుడిగా ఏ విధంగా తన వ్యవహార శైలితో మనం మమేకం అవ్వాలనే పద్ధతులు మనకు తెలియవు. కాబట్టి ఇవాళ మన వ్యవహార శైలి ఏ విధంగా అయిందంటే, మనం ఏదో ఒక గొప్ప క్వాలిఫైడ్ డాక్టరు అనే భావనలో మనం ఉంటున్నాం తప్పించి, నేను ప్రతి మీటింగ్లోనూ మీ అందరికీ చెబుతున్నా, మనం ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స చేసే ప్రాక్టీషనర్లను తప్పించి మనం కాలర్ ఎగరేసుకుంటూ డాక్టర్లు అని చెప్పుకుని తిరిగితే మాత్రం ఒళ్ళు చరిచి చెంప మీద పెడతారు అధికారులు, క్వాలిఫై వ్యవస్థ అని చెప్పి ప్రతి సందర్భంలోనూ నేను చెబుతూనే ఉన్నా. ఇవాళ అదే జరిగింది. ఎవరికి వాళ్ళు మేము ఒక పెద్ద డాక్టర్లం, మేము
మా గురువుల దగ్గర బళ్ళు తుడిచాము, కార్లు తుడిచాము, వారు చెప్పిన పనులు చేసామనే స్పృహ లేకుండా మనం వాళ్ళ దగ్గరే కాళ్ళు ఎగరేసుకుని ఉంటే సహిస్తారా? మన మాట తీరు బాగుండాలి కదా. ఆ మాట తీరు బాగుంటే ఇవాళ మన గ్రామీణ వైద్యుల వ్యవస్థ ఒక ఊరిలో జరిగిన సందర్భాన్ని ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యులకే ప్రశ్నార్థకంగా మారింది. దాని తప్పిదం ఎవరిది? కేవలం ఒళ్ళు బలుపుతో చేసుకున్న పని వలన ఇవాళ రోడ్డును పాలయ్యే పరిస్థితికి ఏర్పడ్డాం. గతంలో మనం ఇటువంటి పొరపాటు రైడింగ్లు జరిగినప్పుడు గత వైద్య అధికారిని, కృష్ణా జిల్లా వైద్య అధికారిని గారు గౌరవనీయులు గీతాబాయి గారి దగ్గరికి కూడా మనం వెళ్ళినప్పుడు, బాబు మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, మీరు డాక్టర్లు కాదు అని చెప్పి వారి సూచనల మేరకు చెప్పినప్పుడు వారిని అడిగాం. ఏమని అడిగాం? మేడం, మీరు మా వాళ్ళందరికీ కూడా ఈ తరహాలో ఉన్నమాట వాస్తవమే. మేము ఒక మీటింగ్ పెట్టుకుంటాము. ఆ మీటింగ్లో తమరు కనుక ఎవరినైనా మీ అధికార యంత్రాంగాన్ని పంపిస్తే మా వాళ్ళు మీరు చెప్పిన సూచనల ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి అన్నప్పుడు, గుడివాడలో పెద్ద ఎత్తున మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు గుడివాడ నుంచి మన ఏరియా హాస్పిటల్ నుంచి ఒక మెడికల్ ఆఫీసర్ గారిని పంపించారు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాని మీద పూర్తి వివరణ మన మేడం ఇప్పించారు మనకి. ఆ విధంగా మనం ఎంటైర్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో మనం మీడియా పాత్రికేయుల ద్వారా మనం విషయాన్ని తెలియపరిచాం. అయినప్పటికీ కూడా ఇవాళ ఈ దుస్థితికి దిగజారిపోతున్నామంటే మన యొక్క విలువలు మనమే కాపాడుకోలేకపోతున్నాం. ఇవాళ క్వాలిఫైడ్ డాక్టర్లు చెబుతున్నారు, మీరు జాగ్రత్తగా నడుచుకోండి, మీ అవసరం ప్రజలకు ఉంది, దాన్ని మీరు మితిమీరి చేయటం వలన తగు ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటే, ఒక స్టాటిస్టిక్గా ఉంటే కనుక అంతా కూడా బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు సూచనలు చేస్తున్నారు. అది మరిగి మనం ఇష్టానుసారం చేస్తే ఇటువంటి పరిణామాలే వస్తాయి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి మనం గతంలో చెప్పిన విధంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా మన నామ్స్ ప్రకారం నడుచుకున్న వ్యక్తులు ఆ మీటింగ్కి వెళ్ళాల్సిన పని లేదు. అట్లా కాకుండా మన వైద్య అధికారి యుగంధర్ గారు చెప్పే సూచనలు, సలహాలు అందరూ కూడా ఇట్లా పాటించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి, అదేవిధంగా నాయకులకి, మేము నాయకులు అని చెప్పుకుంటున్న నాయకులకి అందరికీ కూడా మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి దీన్ని అన్యదా భావించొద్దు. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగానికి మనం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఒక ఆఫీసర్ మనం పిలుపునిచ్చినప్పుడు వారు గౌరవించి మనం అటెండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. పాత్రికేయ మిత్రుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రజలతో మమేకమై ప్రజలు చెప్పిన విధంగా మనం చెప్పవలసిన బాధ్యత, మనం వాళ్ళకి అనుగుణంగా మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని మన ఇష్టానుసారం నేను ప్రవర్తిస్తానని చెప్పేసి అంటే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు, సహించరు. కాబట్టి దయచేసి దీన్ని అందరూ కూడా గమనించి మీ యొక్క సొంత ఆలోచనలు కాకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది, నేను ఎంతవరకు చేస్తున్నాను అనే సందర్భం మీరు ఆలోచించుకుని, అదేవిధంగా ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు కనుక మీరు చేసి ఉంటే కనుక అవన్నీ కూడా సరి చేసుకుని మీరు వెళ్ళండి. అదేవిధంగా మన డిఎంహెచ్ఓ గారు యుగంధర్ గారు చెప్పిన విధంగా మనం నడుచుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆ తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి కృష్ణా జిల్లా గ్రామీణ వైద్యులందరినీ కూడా పిలుపునివ్వడం అనేది సర్వసాధారణంగా జరిగింది. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది అనుకోండి, మనం ఖచ్చితంగా దీన్ని మనకు జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. మనకి ప్రభుత్వ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి అనేది మన గౌరవాధ్యక్షులు తొండిపి దశరథజనార్దన్ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి ఏం చేయకూడదు, ఏం చేయాలనే నామ్స్ మన అందరి దగ్గర ఉన్నాయి. దాని ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.